కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేకు, ప్రేమ్ సాగర్ రావు. ఇక ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా కోయాకు లోపల బిర్రగా నాటుకొని ఉన్నది మంత్రి పదవి అని, కానీ షెడ్డో పడో వచ్చింది. నిన్న సిఎల్పి మీటింగ్కు వచ్చిండు. వీళ్ళు మాత్రము ఇక అలుగుల మీదనే ఉన్నారు, వీళ్ళు సిఎల్పి మీటింగ్కు రాలేదు. ఇక మరి పెద్ద కోమటిరెడ్డి కూడా బయట దేశంలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయనకు వస్తానికి వీలు కాలేదనేది మరి ఇక నడుస్తుంది కథ. ఈ రకంగా అలుగుల తులుగుల మీద మీరు ఉండి మీరు ఇబ్బందులు పడొద్దు, పార్టీలో ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల పాలు కావద్దు. ఏదైనా నికరమైన ఆలోచనతో నిశితమైన పరిశీలనతో అధిష్టానమే నిర్ణయిస్తుంది. జర్రంతా ఈ మధ్యకాలంలో కొద్దిగా గొప్ప ఆకాశం అంతా ఓపికతోటి భూదేవి లాంటి సహనంతో ఉన్న ఇగో ఆయన ఉండిగా ఆయన పెద్ద మనిషి పేరు నిజమైన వచ్చాక ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాగా ఓపిక బట్టి ఉండుర్రి. ఇది మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు ఈ లక్ష్మణ రేఖను దాటాలని చూస్తే వాళ్ళు మీరే ఇబ్బందుల పాలవుతారు, మీరే ఆగమవుతారు. కాబట్టి ఇక ఇంట్లో ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన పలుకు కోడై కూస్తుంది. ఏంది ఏం కథ అంటే, నీ బాంచనే మీ దండం పెడతావా, ఎట్టనా చెయ్యరా, జర్రా ఈ కాంగ్రెస్ కోళ్ళగల ఎమ్మెల్యేలను కొనుర్రి, మీ కాడ పైకం లేకపోతే మేము ఇస్తాం అని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అంటుర్రు. ఇక ఈ ముచ్చట ఆడబోయి ఈ కాంగ్రెస్ వాళ్ళ శివుల పడేసరికి అమ్మా ఇదేదో కథ గమ్మిస్తట్టే ఉన్నారు. గద్దెనెక్కిన 3-4 రోజుల నుంచే కూలిపోతుందో సర్కారు కూలిపోతుందో అని కోయిల రాగం తీస్తుర్రు, పదం పాడుతుర్రు. ఎట్లా చేయాలి ఏం చేయాలి అని వీళ్ళకు బిర్రగా నాటుకొని ఉంది. ఏంది ఏం కథ అంటే, నిన్న సిఎల్పి మీటింగ్లో నోవాటెల్లా రేవంత్ అయ్య కూడా ఇక్కడ బాగానే బల్యం పొట్టు పొడిచిండు. మీరు జనాలలా ఉండాలి, నియోజకవర్గాలల్లో పల్లెబాట పేరు మీద తిరగాలి, చెడ్డో పడ్డో మన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఆడ భూభారతి అని పెట్టినాం, సన్నబియ్యం పండుగ, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, దాంతో ఎంతమందికి లాభాలు ఎంతమందికి ఉద్యోగాలు కొలువులు అనేది చెప్పాలి. ఇడమర్చి ఇది పూర్తి స్థాయిలో మూలకున్న ముసలమ్మ దాకా కాంగ్రెస్ చేపట్టిన పథకాలు వాళ్ళ చెవులల్లో వాడాలి. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంచి పని చేస్తుంది అనేది వాళ్ళకు ఒక నమ్మకం కలిగించాలి అనేది మరి ఈ రకంగా రేవంత్ అయ్య ఇక అందులో నిన్న ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి లబ్ధిదారులకు, కొంతమందికి గూడు లేని వాళ్ళకు ఇక మరి ₹1,00,000 చెక్కులు కూడా కొంతమందికి ఇచ్చిర్రు. మొత్తానికి ఇదంతా జనాల్లోకి వెళ్ళాలి. గెలిచినాం కదా, చూస్తామైతే ఇంకా 5 ఏళ్లకు, ఇంకా 3 ఏళ్లకు, ఇంకా 4 ఏళ్లకు అని ఇక ఈ రకంగా మీరు వాయిదాలు వేసుకుంటా హైదరాబాద్కి మీ ముఖ్య అనుచరులు పిలిపించుకుంటా ఇక్కడనే మకా వేసి ముద్దుగా రామసక్కని వ్యవహారం చేస్తే రేపు జనాలు మనల్ని మర్చిపోయే యాళ్ళ ఉంటుంది. మనం వాళ్ళని యాళ్ళమాల అనకపోతే మనల్ని వాళ్ళు దూరం పెట్టే కథ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏ లీడర్ అయినా లక్ష్మణ రేఖ దాటకుండా, అద్దు మీరకుండా, మితి మీరకుండా ఇక మరి మంచి మందిలో చెప్పుర్రి, చెవుల చెప్పుర్రి అనుకుంటా ఈ రకంగా మరి బుడ్డపొరగల గంక కచ్చ ఆడిచ్చి పంతులు చెప్పినట్టుగా మరి మొత్తానికైతే బువ్వ కడుపు నిండా పెట్టి ఈ రకంగా కొలుపు చెప్పిండు రేవంతం సారు నోవాటెల్ ఓటర్ల శంషాబాద్లో. చూడాలి మరి రేపు పార్టీలో ఉన్న కచ్చపెచ్చ వ్యవహారం కొంచెం కొలిక్కి రావాలి అనేది మరి తనలాడుతుండు. మరి మంత్రి పదవుల కథ ఎట్లయితుంది, ఇంకా మరి కోళ్ళాగలు ఇంకా ఎన్ని కోళ్ళాగలు అరుగుతాయి, ఇంకా అసలు ఏంది ఏం కథ రేపు మునుముందు చూద్దాము. మొత్తానికి సంక్షేమ పథకాలను జనాల్లోకి
విస్తృతంగా తీసుకుపోవాలి అనేది రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటూ చూడాలి. మరి రేపు ఎట్టెట్టవుతుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇంకేముంది ఆయమన్న వార్త